రాఘవేంద్రరావు సార్ వచ్చినాడు, త్రివిక్రమ్ సార్ వచ్చినాడు, అల్లు అరవింద్ సార్ వచ్చినాడు, సురేష్ బాబు సార్ వచ్చినాడు, నాగార్జున సార్ వచ్చినాడు, వెంకటేష్ సార్ వచ్చినాడు. ఒక్క పారు వచ్చిపో అన్న రేవంత్ అన్న. ఇగో గిట్లనే అయింది అలా సర్కార్ తోటి సినిమాల మీటింగు. టికెట్ల రేట్ల మీద, బెనిఫిట్ షోల మీదనే కాకుండా ఇంకా చాలా ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారట. మరి గా ముచ్చట్ను పురాగా తెలుసుకోవాలంటే గీ ముచ్చట చూడాల్సిందేనుల్లా మీరు. పొద్దుగాలనే 10 గంటలకు అనుకున్న మీటింగు దగ్గర 11 గంటలకు అట్లా షురువైందట. మరి ఏ పనిలో బిజీగా ఉన్నాడో ఏందో గాని సీఎం సార్ వచ్చే వరకే జర్రంతా ఆలస్యమైందట. ఇక మరి ఏంది సంగతి, ఏం చేద్దాం అని మొదలు పెట్టి అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారట. ఇండస్ట్రీలున్న తక్లీఫ్ల కోసం ఓ కమిటీని ఎత్తారట. అట్లనే బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల ముచ్చట మీద కూడా ఓ కమిటీ ఎత్తారట. దాంట్లో సినిమోళ్ళు, సర్కారోళ్ళు ఉంటారట. గిట్లా మాట్లాడుకుంటేనే నడిమిట్ల సంధ్య టాకీస్ కాడైన తొక్కిసలాట వీడియో సినిమోళ్ళందరికీ చూపెట్టిండట సీఎం రేవంత్ అన్న. రేవతి అనేటామె జీవిడిచింది కాబట్టే గా ముచ్చట్ను సీరియస్ గా తీసుకున్నాం అని చెప్పుకొచ్చిండట సినిమోళ్లకు. అట్లనే అల్లు అర్జున్ అన్న మీద కూడా ఎసొంటి కోపం లేదని కూడా చెప్పిండట అల్లు అరవింద్ సారుకు. సినిమాలకు ఎసొంటి సాయం కావాలన్నా చేస్తాం, మన సినిమాలు హాలీవుడ్ లో రిలీజ్ అవ్వడు కాదు, హాలీవుడ్ వాళ్ళే మన కాడికి వచ్చి షూటింగ్ వేసుకునేటట్టు చెయ్యాలి అని అనుకొచ్చిండట సీఎం రేవంత్ అన్న. హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి హైదరాబాద్ కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ హబ్ గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. సర్కార్ కెంచి సినిమాలకు పని చేసి పెట్టినట్టే సినిమాలు కూడా సర్కార్ కు పని చేసి పెట్టే ముచ్చట కూడా మాట్లాడుకున్నారట. మూడోది, ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్ కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడే ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. ఇక మరి బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల ముచ్చట ఏంది అని అడిగితే గిట్లా మాట్లాడిండు దిల్ రాజు సారు. మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి ముందుగాల గది సక్సెస్ అవ్వడు మీదకి ఇప్పుడు ఆలోచనలు చేస్తారట సినిమాలంతా. మీదికి గిట్లా మాట్లాడుతున్నారు గాని ఇక మీటింగ్ సారాంశం ఒక్క ముక్కలో చెప్పేది ఏందంటే, అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్న తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుకునుడు ఉండదని గట్టిగానే చెప్పిండట సీఎం రేవంత్ అన్న. ఏదో అయితదని ఊహించుకొని పోతే కొసకి ఏదో అయింది, గిదైతది కావచ్చు అనుకుంటే గిది కాకుంటే వేరేదైంది అని నారాజుతోటే బయటకు వచ్చిండ్రు సినిమోళ్ళు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన తాతిమ్మోళ్ళు.